హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బిజినెస్ పేజ్. నేను పద్మకృప, మీ వెరీ ఓన్ డిజిటల్ బిజినెస్ మెంటర్ అండి. సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకొక లైవ్ చేస్తున్నందుకు. అండ్ మా బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు నాతో. సో మీకు అందరికీ తెలిసినట్లు మేము రెగ్యులర్గా ఈ సెషన్స్ చేస్తూ ఉంటాము. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ సెషన్స్ ద్వారా మీకు ఆ క్లారిఫికేషన్స్ అనేది అందుతూ ఉంటుంది. సో ఈరోజు కూడా చాలా మంచి టాపిక్తో మేము వచ్చాము. అండ్ సో నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను మళ్ళీ ఫార్మలీ. నేను ఇండియా నుంచి అండ్ ఐటీలో క్వాలిటీ కన్సల్టింగ్ చేస్తున్నాను, ఫ్రీలాన్సర్గా పనిచేస్తున్నాను. అండ్ నాతో పాటు ఈరోజు షర్మిల గారు ఆస్ట్రేలియా నుంచి, అలాగే రూపా గారు ఇండియా నుంచి, అండ్ మంజుల గారు కెనడా నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో చాలామందికి అనిపిస్తుంది ఈ బిజినెస్లో మేము ఏం చేయాలి ఆన్ అ డైలీ బేసిస్. సో బిజినెస్ ముందుకు వెళ్తుందా లేదా అనేది మనం చేసే యాక్షన్స్లో ఉంటాయి. సో అవి కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా, లేకపోతే నాకు ఇష్టం ఉన్నప్పుడే చేస్తున్నానా, నా మూడ్ పైన చేస్తానా, అలా కాకుండా డైలీ కొన్ని యాక్టివిటీస్ అనేవి మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. అందుకే మాకు ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. సో ఆ విషయం గురించి ఈరోజు కొంచెం డిస్కస్ చేస్తాము. అండ్ ఈ టాపిక్ పైన ఇంకా మాట్లాడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రూపా గారు ఇండియా నుంచి ఇన్వైట్ చేస్తున్నాను. తన హోమ్ మేకర్ అండ్ ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ ఉన్నా కూడా ఈ బిజినెస్ని చాలా సక్సెస్ఫుల్గా బిల్డ్ చేస్తున్నారు. సో రూపా గారు మీరు చెప్పండి, అట్లీస్ట్ ఒక 3 నాన్ నెగోషియబుల్స్ ఈ బిజినెస్లో డైలీ మీరు ఏం చేస్తారు? ఓకే, హలో అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పద్మ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో నేను రూపా ప్రవీణ్ అండ్ నేను ఒక స్టే అట్ హోమ్ మామ్ని. ఇప్పుడు నేను ఒక ప్రౌడ్ డిజిటల్ బిజినెస్ ఓనర్ని. సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి 3 నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఈ బిజినెస్ లో మేము చేసేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది ఏంటంటే డైలీ కంటెంట్ అనేది క్రియేట్ చేసేసి అది డైలీ స్టోరీ సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి వాటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో స్టోరీగా కానీ, పోస్ట్గా కానీ, రీల్గా కానీ చేసి పెడతాము. అది డైలీ బేసిస్, అది మాత్రం కన్సిస్టెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఆడియన్స్ కి మనము కనెక్ట్ గా ఉండాలి కాబట్టి. అండ్ ఇంకొకటి తర్వాత ఏంటంటే, మాకు ఏమైనా ఎంక్వైరీస్ వస్తే వాటికి రిప్లైస్ ఇవ్వడము, మాకు కొన్ని ట్రైనింగ్స్ కూడా ఉంటాయి, ఇవి చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెమన్నా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది ఇలా కన్సిస్టెంట్ గా మనము వర్క్ చేస్తే ఈ 3 స్టెప్స్ మీద. సో నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ టైం నేను ఏంటంటే నా స్టోరీ గురించి చెప్తాను ఆడియన్స్ కి, ఎందుకంటే నా స్టోరీకి రిలేటెడ్ గా ఉండే ఆడియన్స్ కూడా ఉంటారు కాబట్టి. సో ఎవ్రీ టైం నేను నా స్టోరీని అనేది పోస్ట్ లా కానీ, లేకపోతే రీల్ గా కానీ, ఎనీథింగ్ అలా నేను నా స్టోరీ అంటే నేను ఏం చేస్తాను, ఎలా వర్క్ చేస్తున్నాను అనేది మొత్తము ఒక స్టోరీ టైప్ లో చెప్తాను. నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి నా వైని నేను ఎప్పుడైనా గుర్తు చేసుకుంటాను అన్నట్టు. ఎందుకంటే నేను ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు అంటే సమ్ టైమ్స్ ఈ బిజినెస్ మన వల్ల కాదు, నేను చెయ్యలేను, అలాంటి అప్పుడు నేను ఎందుకు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అదొకటి మన మైండ్ లో పెట్టుకొని అదొకటి గుర్తు చేసుకుంటాను, నేను ఎందుకు స్టార్ట్ చేశాను ఈ బిజినెస్ అనేది. అది కూడా ఏంటంటే నేను ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి, ఫ్యామిలీకి సపోర్టివ్ గా ఉండాలి ఫైనాన్షియల్ గా అని, అది కూడా నా పిల్లల్ని వదిలిపెట్టకుండా నేను ఇంట్లోనే ఉంటూ చేయాలని, ఇది నా మెయిన్ థింగ్స్, నా వై. ఈ 3 థింగ్స్ నేను డైలీ కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే కొంచెం డైలీ ఒక స్టెప్ అయినా నేను ముందుకు స్టెప్ వేస్తున్నాను, నా ప్రోగ్రెస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇవి పద్మ నేను చేసే డైలీ 3 నాన్ నెగోషియబుల్ థింగ్స్. వండర్ఫుల్ రూపా గారు, చాలా బాగా చెప్పారు. మనము బిజినెస్లో ముందుకు వెళ్ళాలంటే కరెక్ట్గానే మన వై అనేది మనకు తెలియాలి. అండ్ డైలీ మనం ఏం యాక్షన్స్ చేస్తున్నామో అది కూడా కన్సిస్టెంట్గా ఉందా లేదా అని మనకి చెక్ చేసుకుంటూ ఉండాలి.
సో మీ ఎక్స్పీరియన్స్తో మీరు బాగా చెప్పారు. అండ్ ఇంకొక పర్సన్ని అడుగుదాము. మంజుల గారు, వాట్ అబౌట్ యూ అండి? మీరు ఈ బిజినెస్లో రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేసే పనులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ పద్మ, నన్ను ఇన్వైట్ చేసి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా పేరు మంజుల, నేను పార్ట్ టైం స్కూల్ టీచర్ కెనడాలో పనిచేస్తున్నానండి. సో ఇది మేము ఆన్లైన్ బిజినెస్ కూడా పార్ట్ టైం చేస్తుంటాను. సో ఈ ఆన్లైన్ బిజినెస్ అంటే యాక్చువల్గా మేము చేసే సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా అనగానే ఏంటంటే సోషల్ మీడియాలో మామూలుగా మనం చూసేది యాడ్స్, ఏదైనా యూట్యూబ్లో యాడ్స్ కానీ ఫేస్బుక్లో యాడ్స్ కానీ చూసేది మనని రోజు చూస్తుంటేనే మనం క్యాచీగా అట్రాక్టివ్గా అనిపించి మళ్ళీ చూస్తూ ఉంటాము. సో మేము చేసే కూడా సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. సోషల్ మీడియా మార్కెటింగ్ కాబట్టి రోజు ఈ టైం ఆ టైం అని కాదు, ఏదో టైంలో నాకు కుదిరిన టైంలో ఐ ట్రై టు షో అప్ నా పేజ్లో. సో అది ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది ఈ ఆన్లైన్ బిజినెస్లో. సో ఎప్పుడు ఈ రోజులో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ టైం ప్రకారం, నా ఫ్లెక్సిబిలిటీ అవర్స్ ప్రకారంగా నేను షో అప్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఒక విధంగా అదొక కన్సిస్టెంట్గా ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే బిజినెస్ కాబట్టి రూపా గారు అన్నట్టు మోటివేషన్ అవసరం, మంది కాబట్టి ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం. కాబట్టి నేను మోటివేట్ అవ్వడానికి ఏవో బుక్ చదవడం, లేదంటే మాకు ఆన్లైన్ బిజినెస్లో ఆడియో బుక్స్ ఉన్నాయి. తర్వాత ఆన్లైన్ బిజినెస్లో మోటివేట్ అవ్వడానికి ఇంకే మాస్టర్ మైండ్స్ అని, ట్రైనింగ్ వీడియోస్ అని ఉన్నాయి. సో ఏదో ఒకటి చూడడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను డిమోటివేట్ అయిపోతూ ఉంటాను మధ్యలో. ఎందుకంటే ఇది మన సొంత బిజినెస్ కాబట్టి మనం మోటివేట్ అవుతుండాలి. లేదంటే కమ్యూనిటీలో ఇంకెవరైనా ఏం చేస్తున్నారు, మాకు ఒక టీం అనేది ఉంది, ఒక గ్రూప్ అనేది ఉంది. సో ఆ గ్రూప్లో వాళ్ళు చేసిన వీడియోస్ కానీ వాళ్ళు చేసిన పోస్ట్ కానీ చూస్తుంటాను. సో అలా నేను మోటివేట్ అవ్వడానికి ట్రై చేస్తాను, మాకు గ్రూప్స్లో వెళ్ళి చూస్తూ. ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ ఒక బిగ్ రీజన్ అండి. నేను ఫ్యామిలీతో కనెక్ట్ అయ్యి దాని తర్వాత ఫ్యామిలీతో షేర్ చేస్తూ, అంటే నేను ఏం చేస్తున్నానో బిజినెస్లో, లేదంటే హస్బెండ్ ఎప్పుడైనా సపోర్ట్ చేయకపోతే హస్బెండ్తో మాట్లాడుతూ మీరేం చేస్తున్నారు, నేను చేస్తున్నాను. సో ఫ్యామిలీతో డిస్కస్ చేసి, పిల్లలతో డిస్కస్ చేసి మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతూ, సో రోజులో ఒకసారైనా బిజినెస్ గురించి నేను ఫ్యామిలీతో మాట్లాడతాను. ఐ మేక్ ఇట్ ఎ పాయింట్. డిన్నర్ టైంలోనో, లేదంటే ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి లంచ్లో కూడా మేము కలిసి మూవ్ చేస్తాం. సో లంచ్ టైంలో, డిన్నర్ టైంలో ఫ్యామిలీతో మాట్లాడతాను. సో నేను అలా దట్ ఈస్ వే మై డీలింగ్ విత్ బిజినెస్ అనమాట. సో దీస్ ఆర్ 3 things ఐ అప్రోచ్ ఇన్ మై లైఫ్. వెరీ నైస్ మంజుల గారు. నాకు మీరు దాంట్లో ఒక పాయింట్ చాలా నచ్చింది. మీరు ఏదైనా పూట హస్బెండ్తో పాటు కూర్చొని డిస్కస్ చేయడము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నాము, ఫ్యామిలీతో పాటు చేస్తున్నాం. సో వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసి ఈ బిజినెస్ గురించి డిస్కషన్, లేకపోతే దేనిపైన క్వాలిటీ టైం మనం తీయగలిగితే డెఫినెట్గా మనకు ఆ మోటివేషన్ లెవెల్స్ ఉంటాయి, ఎనర్జీ కూడా ఉంటుంది. బికాజ్ అల్టిమేట్లీ మనం బిజినెస్ ఎవరి కోసం చేస్తున్నాము, వీఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ లవ్డ్ వన్స్, రైట్? సో వెరీ గుడ్ అండి. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు షర్మిల గారిని ఇన్వైట్ చేస్తాను ఫ్రమ్ ఆస్ట్రేలియా. షర్మిల, మీరు చెప్పండి, మీరేం చేస్తారు ఈ బిజినెస్ కోసం ఆన్ ఎ డైలీ బేసిస్? హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు షర్మిల ఫ్రమ్ ఆస్ట్రేలియా. నేను సివిల్ ఇంజనీర్ బై ప్రొఫెషన్ అండ్ ఆల్సో డూయింగ్ దిస్ బిజినెస్ పార్ట్ టైం. సో ఆల్మోస్ట్ రూపా, మంజుల అంతా కవర్ చేసేసారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్. బట్ బిఫోర్ దట్, ఎవరైనా సరే బాటమ్ ర్యాంక్ టు అప్పర్ ర్యాంక్ ఎవరైనా సరే ఈ స్టెప్స్ ఫాలో అయ్యేది, ఇంతకు మించంటూ ఏమీ ఉండదు. సో నా విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ అండ్ బిజినెస్ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు ఎవరికైనా. బట్ సింపుల్ స్టెప్స్ తో ఏదైనా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. నా బిజినెస్ వర్క్ అనేది లైక్ కిడ్స్ రొటీన్ లో, లైక్ మా పెద్ద బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే చిన్న బాబు నాప్ టైంలోను, లేకపోతే నైట్ వాళ్ళు పడుకున్నప్పుడు ప్లే టైంలోను ఎంతో కొంత మేనేజ్ చేసుకుంటాను. అంతేగాని నేను ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోను. స్మాల్ గోల్స్ పెట్టుకొని చేయడం స్టార్ట్ చేస్తాను. డేలో అట్లీస్ట్ 30 minutes కూడా కుదిరినా అవి ప్రాపర్ గా యూజ్ చేసుకుంటాను. ఫాస్ట్ గా చేయాలి, తొందరగా హడావుడిగా చేయాలి అనేది ఏమీ లేదు. స్లోగా చేసినా పర్లేదు, రిజల్ట్ ఉంటుంది. బట్ కన్సిస్టెన్సీగా ఉంటే చాలు అని అనుకుంటాను అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే పేషెన్స్. చాలా చాలా ఇంపార్టెంట్.
సక్సెస్ అనేది టైం పడుతుంది, ఆఫ్ కోర్స్ అది నార్మల్. అండ్ కన్సిస్టెన్సీ అనేది కీ అని చెప్పొచ్చు ఇక్కడ. అండ్ నేర్చుకోవాలి అనేది ఎప్పుడూ ఆపకూడదు. ఐదర్ ట్రైనింగ్స్ అయినా మాస్టర్ మైండ్స్ తో చాలా నేర్చుకోవచ్చు. అండ్ మిస్టేక్స్ నుంచే కదా ఎవరైనా నేర్చుకునేది. నేనైనా అంతే, ఎవరైనా అంతే. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ బిజినెస్ లో కమ్యూనిటీ సపోర్ట్ అనేది చాలా చాలా ఉంటుంది, ఈ ఎక్స్పెషల్లీ డిజిటల్ బిజినెస్ లో. సో ఎప్పుడు కూడా లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మెంటర్స్ ఉంటారు, కోచెస్ ఉంటారు, టీమ్మేట్ సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎక్కడైనా స్టక్ అయ్యాము అనుకుంటే సమ్వన్ ఆల్వేస్ బి దేర్ టు గైడ్ యూ అండ్ మోటివేట్. ఎలా చెప్పాలంటే ఇది బిజినెస్ మాత్రమే కాదు, లైక్ మంచి బాండింగ్ అండ్ టుగెదర్ గ్రోత్ అని కూడా చెప్పొచ్చు. బికాస్ నేను జాయిన్ అవ్వక ముందు ఈ కమ్యూనిటీలో ఎవరున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. విత్ ఇన్ 3 to 4 months లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి మా అకౌంటబిలిటీ పార్ట్నర్స్ అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నాట్ ఓన్లీ బిజినెస్, మేము పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటాము, విన్స్ కానివ్వండి ఏదైనా షేర్ చేసుకుంటాము. సో ఇది పద్మ. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు షర్మిల గారు. యా, డెఫినెట్లీ మనము బిజినెస్ అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అని చెప్పారు. చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ని మనం బిజినెస్తో బ్యాలెన్స్ చేయకపోతే అది మనకి కష్టం. ఎందుకంటే ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ ఇట్ విల్ కాజ్ అ లాట్ ఆఫ్ డిలేస్ కూడా. అండ్ కొన్ని విషయాలు నేను కూడా చెప్తాను, వాట్ ఐ డూ ఇన్ దిస్ బిజినెస్. ఇందాక ఐ థింక్ మంజులా గారు చెప్పారు, బుక్స్ చదవడం కానీ లేకపోతే ఏమైనా వీడియోస్ చూడడం కానీ, ట్రైనింగ్స్ అటెండ్ చేయడము. ఎందుకంటే ఈ బిజినెస్లో మేజర్ పార్ట్ వచ్చేసి మన మైండ్ సెట్ పైన మనం వర్క్ చేయాలి. సో మన ఇంటర్నల్ డెవలప్మెంట్ ఎలాగుంది అనేది దానిపైన ఫోకస్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 1/2 an hour 1 hour డైలీ ఏదైనా ట్రైనింగ్ అటెండ్ చేయడము, లేకపోతే ఏమైనా వీడియో చూడడము, లేకపోతే చాలా మంచి రికమెండెడ్ బుక్స్ ఉన్నాయి ఈ బిజినెస్లో. బిజినెస్ గురించి కాదు కానీ పాజిటివ్ యాటిట్యూడ్, మైండ్ సెట్, ఇలాంటి దానిపైన చాలా మంచి రికమెండెడ్ బుక్స్ ఉన్నాయి. సో అవి చదవడము, జర్నలింగ్ చేయడము, ఇది అనేది నేను తప్పకుండా చేస్తాను ఆన్ డైలీ బేసిస్. దాంతోపాటు మన లీడ్స్తో మాట్లాడడము, అది చాలా కీ. ఎందుకంటే మనము రెగ్యులర్గా వాళ్ళతో టచ్లో ఉండకపోతే వాళ్ళైనా మనల్ని మర్చిపోతారు, మనమైనా వాళ్ళని మర్చిపోవచ్చు. సో ఐ షో అప్ అండ్ టాక్ టు పీపుల్. వాళ్ళకి మెసేజ్ చేయడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే, అఫ్ కోర్స్ బ్యాక్గ్రౌండ్లో ఆటోమేషన్ ద్వారా వాళ్ళకి మెసేజెస్ కూడా వెళ్తూ ఉంటాయి. సో దట్ ఈస్ అ బిగ్ ప్లస్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే స్కిల్స్ పైన బిల్డ్ చేయడం. ఈ జర్నీలో నేను చెప్పగలను, దో నేను ఐటీ ఫీల్డ్లో ఉన్నా కూడా నేను ఫంక్షనల్ సైడ్ పనిచేస్తాను. సో ఐఎమ్ నాట్ అ కోర్ డెవలపర్ ఆర్ ఐటీ అనే స్కిల్స్ లేవు నాకు. కానీ బిజినెస్లో వచ్చిన తర్వాత ఎన్ని టూల్స్కి ఎక్స్పోజర్ దొరికింది అంటే అది నాకు బిజినెస్లో కొత్త విషయాలు నేర్పించింది. అండ్ ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. ఈరోజు బిజినెస్ పేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఇట్స్ లైక్ అ పీస్ ఆఫ్ కేక్ అనమాట. సో దట్ హ్యాస్ బీన్ ద జర్నీ. సో చాలా నేర్చుకుంటామండి ఈ బిజినెస్లో. ఇందాక షర్మిల గారు కూడా చెప్పారు, మనకి నేర్చుకునే మైండ్ సెట్ అనేది ఉండాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో with that we will wrap up today unless anybody else wants to add anything. Okay, so thanks friends for joining me in this discussion, and thank you viewers. Meeku inka information kavaliste kinda comments lo raayandi, and ma pages ikkada kanipistunayi. మీరు ఎవరి పేజ్లో ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడగండి. తప్పకుండా మీకు ఒక ఇన్విటేషన్ వస్తుంది. మీరు ఆ వెబినార్ అటెండ్ చేస్తే మీకు చాలా డీటెయిల్స్ అనేవి అందుతాయి. సో దాని తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ అండి. మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నమస్కారం అందరికీ.